ఎపిసోడ్ 2 నేత్రజయము కళ్ల నియంత్రణ. ఉదయం శిష్యులు సూర్యోదయాన్ని చూస్తూ కూర్చున్నారు. గురువు దగ్గర కూర్చుని శిష్యుడు ఒకడు ఆలోచనలో ఉన్నాడు. శిష్యుడు ఆలోచిస్తూ, నా కళ్ళే నన్ను ఎక్కువగా మోసం చేస్తున్నాయి గురుదేవా. కొన్నిసార్లు చదువుపై దృష్టి పెడదల్చుకుంటాను, కాని చూపు వేరే దారి వెళ్ళిపోతుంది. అతను గురువుని దగ్గరకు వెళుతాడు. శిష్యుడు, గురుదేవా, కళ్లను ఎలా నియంత్రించాలో నాకు నేర్పండి. గురువు: బాలకా, కళ్ళు మనసుకి కిటికీలు. నీవు ఎక్కడ చూస్తావో నీ మనసు కూడా అక్కడికే పరుగెడుతుంది. గురువు ఒక చిన్న అద్దాన్ని చూపిస్తారు. శిష్యుడు తన ముఖం చూస్తాడు. గురువు: ఈ అద్దంలో ఏదైతే కనిపిస్తుందో అదే నీకు గుర్తుంటుంది. అలాగే కళ్ళు చూసేదే నీ మనసులో ముద్ర వేస్తుంది. ఒక చిన్న కథ. ఒక యువకుడు వీధిలో నడుస్తున్నాడు. అతని కళ్ళు ఎప్పుడూ ఇతరులను చూసి పోల్చుకుంటూ ఉంటాయి. ఒకసారి ఒక విద్యార్థి పుస్తకాలు చదవకుండా ఎప్పుడూ విందులు, వినోదాలపై కళ్ళు పెట్టేవాడు. అతని చూపు చెడు దృశ్యాలపై నిలిచిపోయి మనసు కూడా అక్కడే చిక్కుకుంది. చదువులో విఫలమై చివరికి పశ్చాత్తాపం చెందాడు. గురువు ఒక దీపాన్ని చూపిస్తూ చెబుతారు. గురువు: ఈ దీపం చూడవా, జ్వాల ఎటువైపు మొగ్గుతుందో ఆ దిశలోనే కాంతి వెళుతుంది. అలాగే కళ్ళ దృష్టి ఎటు వెళితే నీ జీవితం కూడా ఆ దిశలోనే వెళుతుంది. శిష్యుడు: అయితే గురుదేవా, కళ్లను ఎలా వశంలో పెట్టుకోవాలి? గురువు: సరళమైన మార్గం ఉంది. సత్సంగం, గ్రంథపఠనం, సజ్జనులను చూడటం కళ్లకు శాంతి ఇస్తాయి. చెడు దృశ్యాలను తప్పించుకోవడం కళ్లకు కవచంలా పనిచేస్తుంది. ధ్యానంలో కళ్లను ఒక బిందువుపై నిలిపితే మనసు స్థిరమవుతుంది. శిష్యుడు ధ్యానం చేస్తూ కళ్లను మూసుకుని కూర్చుంటాడు. మెల్లగా ఒక చిరునవ్వు ముఖంలో మెరుస్తుంది. గురువు: మెల్లగా. దృష్టి శుద్ధమైతే మనసు శుద్ధమవుతుంది. మనసు శుద్ధమైతే జీవితం విజయవంతమవుతుంది. ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ మన ఛానల్.